అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరినీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగడానికి ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది అన్య భాషలతో ప్రార్థించవన్నారు? మీలో ఎంతమంది సంఘములను కుటుంబాల్లో కూడా చక్కటి ప్రార్థన అనుభవాలు కలిగి ఉన్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకో తెలుసా? ప్రార్థన మనకి బలాన్ని ఇస్తుంది. ప్రార్థన ప్రభు స్వరాన్ని వినేలాగా చేస్తుంది. ప్రార్థన మన సమస్యలకు పరిష్కారము అన్న సంగతి ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ మాట చదవగలిగితే, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుడి ప్రార్థన బహు బలము గలదై ఉండునట. ఈరోజు నేను అంటాను, మన చుట్టూ ఉండే బలమైన శోధనలు మనం జయించాలన్నా మన చేతిలో ఖచ్చితంగా ఒక బలమైన ఆయుధం ఉండాలి. ఆ బలమైన ఆయుధం మరేదో కాదు, ప్రార్థన. ఈరోజు ప్రార్థన మీ బ్రతుకులను మారుస్తుంది. ప్రార్థన మనకి విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన మన స్థితిని, మన గతిని మారుస్తుంది. ప్రార్థన ప్రభు స్వరాన్ని వినేలాగా చేస్తుంది. ప్రార్థన మన కుటుంబాల్ని అభిషేకిస్తుంది. ఈరోజు మీరు ప్రార్థించాలని ఒక సేవకుడిగా నా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దానియేలు సింహభూమిలో సజీవుడిగా బ్రతకడం గల కారణం ఏంటి తెలుసా? అతడికి ఒక అలవాటు ఉంది. అతడు ప్రతి దినము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థన అతనికి మేలు చేసింది కానీ అతని కీడు చేయలేదు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించేవాడిగా ఉండాలి. అమ్మ తల్లి, నువ్వు కూడా ప్రార్థన చేసే దానిలో ఉండాలని నా ఆశ. ఎందుకంటే యవన బిడ్డలు కూడా చాలామంది సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు ప్రార్థించండి. మీరు ఊహించని వాటన్నిటికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు నా ప్రభు మీకు ఇవ్వాలని నా ప్రభు ఆశపడుతున్నారు. అందుకే ఒకరోజు నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కల తను మర్చిపోయాడు. అనేక మంది జ్ఞానవంతులను అడిగాడు, నా కల చెప్పండి, నా కలభావాన్ని చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ కుటుంబాలను పెంట కుప్పలుగా మారుస్తానన్నాడు ఆయన. అందరూ భయపడడం ప్రారంభించారు. కానీ దానియేలు రాజు ముందరకు పోయి, నాకు కొంచెం సమయం ఇవ్వండి అయ్యా, నేను మీ కలని కలభావాన్ని చెప్తానని ధైర్యంగా రాజు ముందర చక్కటి మాటను చెప్పాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు గృహాలకు పోయి ప్రార్థించడం ప్రారంభించారు. ప్రభు కలని కలభావాన్ని వారికి బోధించడం ప్రారంభించారు. నేనంటాను, ప్రార్థన సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపించగలదు. ఈరోజు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, క్యాన్సర్ను జయించడానికి ప్రార్థనే కారణం. మేము నిలబడి ప్రభు కోసం పరిగెట్టడానికి ప్రార్థనే కారణం. ఓటములన్నిటి మధ్యన విజయబేరిని మోగించడానికి, ఎన్నో ఒత్తిళ్ల మధ్యన బైబిల్ పట్టుకొని యేసు ఒక్కడే దేవుడని అనేక మంది మధ్యన ప్రకటించడం గల కారణమంతా ఒకటే, ప్రార్థన మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ రోజు పౌలు శీలలు కూడా ప్రార్థించుతూ ఆరాధన చేస్తుండగా చెరసాల పునాదులు కదిలినట్లే ఈరోజు మీరు ప్రార్థించండి. ప్రార్థనా శక్తిని మీరు అనుభవించండి. మీ చుట్టూ ఉండే పాపపు పునాదులు, మీ చుట్టూ ఉండే భయంకరమైన పరిస్థితులన్నింటిని కూడా నా ప్రభు తారుమారు చేసి మీ కుటుంబంలో వెలుగును నింపడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకరోజు నేను నిలబడితే నా కాళ్ళు విరిగిపోయే పరిస్థితిలో ఉన్నాను. కాల్షియం లెవెల్స్ తగ్గిపోయాయి. శరీరం అంతా బలహీనపడిపోయింది. నా 2 జబ్బల్ని మోసుకుంటూ దింపారు ఆ రోజు మెట్లని. ఆ రోజు రాత్రి హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటే ఒక తల్లిగారు వైజాగ్ నుండి ఫోన్ చేశారు. మా తల్లిగారు అన్నారమ్మా, నేను జోషి కోసం ప్రార్థిస్తాను, ఒకసారి ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టండి అన్నారు. నా ఒళ్ళు విపరీతంగా కాలిపోతూ ఉంది. ఫీవర్ ఇంచుమించు 104 అట్లా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ తల్లిగారు ప్రార్థించడం ప్రారంభించారు. నేను ఆ ప్రార్థనలు ఏకీభిస్తున్నాను. ఆమె ప్రార్థిస్తూ దేవుని ఆత్మ చేత నింపబడి ఆమె భాషలో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉంది. నా ఒళ్ళంతా చల్లబడిపోయిందయ్యా. నా ఒళ్ళంతా ఒక రకమైన శక్తి చేత నింపబడింది. మా తల్లిగారు, మేమందరం కూడా మేముంటున్న గృహానికి చేరినప్పుడు వీల్ చైర్ తీసుకొస్తున్నారు నన్ను మోయడానికి. వీల్ చైర్ తీసుకొస్తుంటే నా చేయనట్లా చూపించన్నాను. నాకెందుకు నడిచే శక్తి వచ్చింది. నేను నడుస్తాను, నా అంతటి నేను మెట్లు ఎక్కుతాను అనగానే మా తల్లిగారు, సరేనయ్యా నువ్వు నిలబడన్నారు. ఎంత శక్తి అంటే, నేను నిలబడి నా అంతట నేనే మెట్లెక్కాను. అదే రోజు మార్నింగు నన్ను మోసుకుంటూ దింపారు. ఆ రోజు సాయంత్రం నా అంతట నేనే మెట్లు ఎక్కడానికి దేవుడు కృప చూపించారు. ఇది బహుశా మీకు వినడానికి చిన్నగా ఉండొచ్చు. కీమోథెరపీ తీసుకుంటూ రక్తపు వాంతులు కక్కుంటున్న నా పరిస్థితి అప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి, చాలా బలహీనమైన పరిస్థితి. కానీ ఆ రోజు రాత్రి చేసిన ప్రార్థన
నాకు బలాన్ని దయచేస్తుంది. ఈరోజు నేను అంటాను, మీరెన్నడూ బలహీనపడద్దు. ప్రతిసారి మీరు ప్రార్థించండి. కృంగిపోయిన చోటే నా ప్రభు మిమ్మల్ని సంతోషంతో నింపుతాడు. ఎన్నడూ ప్రార్థన మానొద్దు. గాడ్ బ్లెస్ యూ.